హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ స్వీట్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, 1 గ్లాస్ మిల్క్, కొన్ని జీడిపప్పు, 1 కప్ కొబ్బరి తురుము అండ్ కొన్ని యాలకులు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి అండ్ జీడిపప్పుల్ని బ్రౌన్గా వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చేసాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ 1 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, కంటిన్యూస్గా వేపుకోండి, లేకపోతే మాడిపోతుంది రవ్వ అనేది. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో కొబ్బరి తురుముని వేసుకొని దాన్ని కూడా కొంతసేపు వేపుకోవాలి. ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు అందులో మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కొబ్బరి తురుములో. ఇప్పుడు బొంబాయి రవ్వలో కొబ్బరి తురుముని వేసేసుకోవాలి. చూసారు కదా, షుగర్ మొత్తం కరిగితే కొబ్బరి అలా అవుతుంది. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను యాలకులు తీసుకున్నాను దంచుకోవడానికి. షుగర్ వేస్తే బాగా మెత్తగా అవుతుంది యాలకుల పొడి అనేది. అండ్ దీన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. అండ్ పౌడర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ పౌడర్ని బొంబాయి రవ్వలో వేసేసుకోవాలి పైన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు అందులో ఇందాక వేపి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. షుగర్ మీరు తీపి ఎంత తినాలనుకుంటే అంత షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా క్వాంటిటీ అయితే 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ అనేది పడుతుంది. అండ్ ఇప్పుడు హ్యాండ్తో మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు అందులో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అవి గోరువెచ్చని పాలు. అండ్ అవి వేసేసుకున్న తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకొని ఉండలు అనేవి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు చేసేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్. ఇలాగ అన్ని ఉండలు కలిపి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీ కాబట్టి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చూసారు కదా, ఫైనల్లీ రవ్వ లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.